మనం ఏదైనా కారో టూ వీలరో కొనుక్కోవాలనుకున్నప్పుడు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఆ బ్రాండ్ చూపించి ఇది టెస్ట్ డ్రైవ్ చేయండి అంటారు. అలాగే ఆయుధాలు కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి, టెస్ట్ డ్రైవ్ యుద్ధం. అమెరికా రష్యా వాళ్ళ ఆయుధాలకు సంబంధించి ఓ రకంగా టెస్టింగ్ చేస్తోంది, పబ్లిక్ అందరికీ చూపెడుతోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధమే. ఇప్పుడు దాంట్లో రష్యాదే ఆధిపత్యమైంది. అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు అన్నింటినీ కూడా, అంటే ఇప్పటిదాకా శత్రు దుర్భేద్యం, శత్రు గాంభీర్యం, శత్రు నిర్మూలన చేయగలిగినటువంటి ఆయుధాలు అని అమెరికా చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరర్ధకమని ఇప్పటికే నిరూపించింది. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికాకు సంబంధించిన మరికొన్ని ఆయుధాలను ధ్వంసం చేసి ఆ వీడియోలను ప్రపంచానికి విడుదల చేసి అమెరికావేమీ సేఫ్ కాదని తేల్చి చెప్పింది రష్యా. ఈ రష్యన్ యుఏవి destroyed a US provided Bradley fighting vehicle near Avadvika. A video shows the drone impact the side of the around armored vehicle while it stands along a train line. Ukrainian forces lost many Bradley vehicles during their counter offensive last year. ఇది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిలో ఈ బ్రాండ్లీ వెపన్స్ వచ్చేటప్పటికి అత్యంత పవర్ఫుల్వి. ఇంతవరకు దానికి తిరుగులేదని చెప్పి ప్రపంచం మొత్తానికి అమ్ముతూ ఉండేది అమెరికా. వాటిని ఒక యూఏవీతో, అంటే ఒక డ్రోన్తో పేల్చి అవతల పడేసినటువంటి రష్యా ఆ వీడియో రిలీజ్ చేస్తూ అమెరికా ఏమి గట్టివి కావని నిరూపించింది.